శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూ చెల్లెళ్ల రూపంలోనే తిరుగుతూ ఉంటారు. ఆ సినిమాలో డైలాగ్ ఇది. పులివెందుల ఉప ఎన్నిక వేళ వైరల్ అవుతున్న మాటలివి. టైం చూసి అన్నను పొలిటికల్గా డమ్మీ చేసేందుకు చెల్లెళ్ళు రెడీ అవుతున్నారు. వైరి వర్గానికి పరోక్షంగా మద్దతిస్తూ ముందుకెళ్తున్నారు. కష్టకాలంలో వెన్నంటే ఉండాల్సిన సోదరీమణులు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతోంది. చంద్రబాబుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే సపోర్ట్ లభిస్తోందట. అన్నయ్యపై రివెంజ్ తీర్చుకునేందుకు గోల్డెన్ ఆపర్చునిటీ దొరికిందని చెల్లెళ్ళు తెగ మురిసిపోతున్నారట. అయితే కరుడు గట్టిన కాంగ్రెస్ లీడర్లు కూటమి అభ్యర్థికి ఓటు వేసేది లేదంటూ కరాఖండిగా చెబుతున్నారట. ప్రతీకారంతో రగిలిపోతున్న అధ్యక్షురాలికి కాంగ్రెస్ కార్యకర్తల గోడు చెవికెక్కడం లేదట. అన్నయ్య జగన్ పై ప్రతీకారంతో రాజకీయంతో రగిలిపోతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నారట. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు దొరికిన ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని ఆమె పంతంతో ఉన్నారట. శత్రువు మిత్రుడనే ఫార్ములా ఫాలో అవుతున్నారట వైఎస్ షర్మిలారెడ్డి. అందుకే చంద్రబాబుకు మద్దతిస్తున్నారని ఆమె ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నా ఆ పార్టీ విజయం కోసమే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వ్యవహరిస్తున్నారనే వార్తలు పులివెందులలో చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి షర్మిల పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆమె తీరుపై గుర్రుగా ఉన్నారట. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటేస్తామని, శత్రువుతో చేతులు కలిపేదే లేదంటున్నారట. నిజానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించినా ఫలితం ఉండదని షర్మిల భావిస్తున్నారట. అందుకే జగన్ను టైం చూసి దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. వైసీపీని ఓడించే సత్తా టీడీపీకే ఉందని ఆమె ఫిక్స్ అయ్యారట. అందుకే నామమాత్రంగా హస్తం పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారట. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా షర్మిల వ్యూహానికి మద్దతు పలికారన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ అంటే క్రేజ్. అయితే వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో రాజశేఖర్ రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆస్తుల తగాదా వల్ల షర్మిల సొంత కుంపటి పెట్టారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన షర్మిలకు టీడీపీ పరోక్ష మద్దతు పలికింది. అయినా వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిపై గెలవలేకపోయారు. ఓడినా తమదే పైచేయని చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు షర్మిల. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిల మెజార్టీ తగ్గడానికి తానే కారణమంటూ విశ్లేషించుకున్నారు. గత ఎన్నికల్లో అన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోలేకపోయానన్న కసి షర్మిలకు మిగిలిపోయింది. అందుకే పులివెందులలో జగన్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు ఆమె స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. వైసీపీని కట్టడి చేసేందుకు టీడీపీతో షర్మిల రహస్య అవగాహనకు వచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. వైసీపీ లీడర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీకి పరోక్ష మద్దతివ్వడం షర్మిల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. వెన్నుపోటు రాజకీయాలను పులివెందుల ఓటర్లు ఎన్నటికీ అంగీకరించరని హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ పరువు తీసే విధంగా షర్మిల వైఖరి ఉందని జగన్ అండ్ కో దుమ్మెత్తిపోస్తోంది. కానీ రాజన్న తనయ్య మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటూ ప్రతీకార రాజకీయాలను సమర్థించేలా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పులివెందులలో షర్మిల వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.